నేను ఇప్పుడే నెల్లూరుకు వచ్చాను. కోర్స్ నేను విన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డు సందర్శన కొరకు పోయినప్పుడు ఆయన Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది చాలా నేరపూరితమైనటువంటి విషయం. ప్రభుత్వానికి ఏమాత్రం సబబు కాదు అది. ఇట్లా ప్రవర్తించకూడదు. మీరు ఎల్లకాలం ఎవరు ఆమెనే పర్మనెంట్గా రాజ్యం వెళ్తారనేది లేదు. కానీ నేర్చుకోండి. ఆ పక్షమైనా మా పక్షమైనా ఏ పక్షమైనా సరే ఎవరున్నా అధికారంలో ఉన్న ప్రతిపక్షాన్ని కూడా గౌరవించడం అనేది మనం నేర్చుకోవాలా. నేను ఒకరినైనా కాదు చెప్పడం, మేము కూడా నేర్చుకోవాలా, మీరు నేర్చుకోవాలా. మరి ప్రతిపక్ష నాయకుడు Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి మీరు సెక్యూరిటీ ఇకపోతే ఆడేదన్నా పొరపాటు జరిగితే ఎవరు దానికి బాధ్యులు? ప్రజలు మెచ్చుతారా మీ విషయాన్ని? మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మెచ్చుతారా అని నేను అడుగుతున్నా. ఈనాడు అధికార పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ. అందువల్ల ఇది మంచి పద్ధతులు కాదు నాయన. మీరు ఎంతో 75 ఏళ్ల అనుభవము, 75 ఏళ్ళ వయసు వచ్చింది, 45 ఏళ్ల పైన మీకు రాజకీయ అనుభవం ఉంది, పెద్ద సీనియర్ పాలిటీషియను. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు సరిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేక కొన్ని పొరపాటు చేస్తే చేయించి ఉండొచ్చు కాక, కానీ మీకు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి మీరు సరిగా ప్రవర్తించవలసిన అవసరం లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరూ గమనిస్తుంటారు, దేశ ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు ఎన్ని విషయాలు. అందువల్ల తప్పనిసరిగా సరిగా ప్రవర్తించండి. నేను చంద్రబాబు గారికి కానీ వారి ప్రభుత్వానికి కానీ నేను మనవి చేసేది ఏంటంటే, మీరు ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవించడం నేర్చుకోండి. రేపు మీరు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూడా ప్రశ్నిస్తాం. మీరు కూడా అట్లే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగలం మేము. అందువల్ల అట్లా పాటించండి బాబు. అందుకు లేకపోతే పద్ధతులు మంచి కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. అంటే బాబు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడైనా సరే జనం ఎక్కడికి పోయినా ఆయన జనం తండోపుతండాలుగా వచ్చేది బాగా అలవాటైంది. మనం చూసాం. ఆయన 14-19లో పాదయాత్ర చేసినప్పుడు ఆ గోదావరి బ్రిడ్జి వణికిపోయినట్లుగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా బాగా జనాలు విపరీతంగా దగ్గరకు వస్తుంటారు. అందువల్ల ఏంటంటే దాన్ని నివారించాలంటే మీరు అట్లా ఆ విధంగా నివారించలేరు కదా. మీరు మంచి పనులు చేయండి, మంచి ప్రవర్తనతో ఉండండి, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే కాదనేది ఎవరు లేరు. నిన్న మీరు ఒక గొప్పగా గెలుచుకున్నారు 164 సీట్లు. మేము 151 గెలుచుకుంటే మీరు 164 గెలిచినారు. మూడు పక్షాలు ఏకమయ్యి. అయినప్పటికీ కూడా మరి సరిగా నడుచుకోవాల్సిన అవసరం ఉందనేది నేను చెప్పే విషయము. అందుకని భవిష్యత్తులో అయినా సరిగా ఉండండి అనేది నా మనవి. 3వ వర్ధంతి ఉందండి. ఇక్కడ నెల్లూరులోనే మన ఇంట్లోనే చేస్తున్నాం ఒక చిన్న కార్యక్రమం. ఆ సందర్భంగా ఇక్కడ మనం వచ్చాం. మన వాళ్ళందరూ కూడా రేపు వస్తారు అందరూ కూడా. అది దురదృష్టం, మరి ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాడు. మా అందరికీ కూడా కొండలాగా ఉన్నాడు ఆయన. మన అధికార పక్షానికి కూడా గొప్పగా జగన్మోహన్ రెడ్డికి కూడా అండగా ఉన్నాడు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కొరత అనుభవిస్తూ ఉంటాడు అనుకుంటున్నా. ఆ కొరతను ఫీల్ అవుతుంటాడు ఎప్పుడు కూడా ఆయన. గౌతమ్ బాబు ఉంటే అసలు మొన్న ఎలక్షన్లో కూడా మన నెల్లూరులో ఇంత ఉండేది కాదు.